last topic. Represent the following Boolean functions with an 8:1 multiplexer f of a b c d a bar b d bar plus a c d plus b bar c d plus a bar c bar d. ఇది మనకు గివెన్ ఎక్స్ప్రెషన్ ఇచ్చిండు. ఇది వచ్చేసి 8:1 మల్టీప్లెక్సర్లోకి చేంజ్ చేయమన్నాడు. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇది ఇప్పుడు ఈ ఫంక్షన్ ఇచ్చింది కదా, ఫంక్షన్ వచ్చేసి ఎన్ని 4 వేరియబుల్స్ ఉంది కదా, 4 వేరియబుల్స్ ఉన్నప్పుడు ఈ ఫంక్షన్ అనేది బూలియన్లోకి అదే ఎస్ఓపిలోకి చేంజ్ చేయాలంటే ఇప్పుడు ఇక్కడ చూడండి ఏ బార్ బి డి బార్ ఉంది, అంటే ఇక్కడ ఏది సి లేదు, అంటే సి లేనప్పుడు సి ఇంటూ సి ప్లస్ సి బార్తో మల్టిప్లై చేయాలి, సి ప్లస్ సి బార్. నెక్స్ట్ అలానే ఇక్కడ ఏసిడి ఉంది, ఏసిడి ఉందంటే ఏం లేదు, బి లేదు, అంటే బి ప్లస్ బి బార్తో మల్టిప్లై చేసిన. నెక్స్ట్ ఇక్కడ ఏ లేదు, అందుకు ఏ ప్లస్ ఏ బార్తో మల్టిప్లై చేసిన. నెక్స్ట్ ఇక్కడ ఏముంది, బి లేదు, అందుకు బి ప్లస్ బి బార్తో మల్టిప్లై చేసిన. మల్టిప్లై చేసిన తర్వాత దీంతో ఈ మల్టిప్లై చేద్దాం. ఫస్ట్ సితో ఏ బార్ బీసీ ప్లస్ డి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ సి బార్తో ఏ బార్ బి సి బార్ డి బార్. నెక్స్ట్ వచ్చేసి బితో ఏబిసిడి. నెక్స్ట్ వచ్చేసి ఏ బి బార్ సిడి. నెక్స్ట్ ఏ బి బార్ సిడి. నెక్స్ట్ ఏ బార్ బి బార్ సిడి. నెక్స్ట్ వచ్చేసి ఏ బార్ బి సి బార్ డి. నెక్స్ట్ ఏ బార్ బి బార్ సి బార్ డి అనేది రాసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే దీంట్లో కామన్ ఉన్న టర్మ్స్ కూడా టూ టైమ్స్ రిపీట్ అయితే అది ఓన్లీ 1 టైమే రాసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇది 6, 4, 15, 17, 3, 1 అనేది అవి ఎలా ఇచ్చినామో చూడండి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది తీసుకున్నాం, ఏ బార్ బి సి డి బార్ ఇదా ఉంది కదా, అంటే బార్ ఉండేది 0, దీనికి బార్ లేదు కాబట్టి 1, దీనికి లేదు కాబట్టి 1, దీనికి బార్ ఉంది కాబట్టి 0, అంటే ఇది ఎంత 8421 కదా మనకు కోడ్. అప్పుడు ఇక్కడ చూసుకుంటే దేని దగ్గర 1 ఉంది, 4 దగ్గర 1 ఉంది, 2 దగ్గర 1 ఉంది, అంటే ఇది వచ్చేసి 6, దీని నెంబర్ వచ్చేసి 6, ఇలా 6 రాసిన. నెక్స్ట్ ఇది చూసుకున్నాం, ఏ బార్ బి సి బార్ డి, అంటే బార్ ఉంటే 0, బార్ లేదు కాబట్టి 1, బార్ ఉంటే 0, బార్ లేదు కాబట్టి 1, 8421, అంటే 4కి ఎదురుగా 1 ఉంది, 1కి ఎదురుగా 4 ఉంది, 4 + 1 ఎంత 5, అంటే ఇక్కడ కూడా బార్ ఉంది కదా, ఇక్కడ కూడా బార్. ఇప్పుడు ఇదేంది ఏ బార్ బి సి బార్ డి బార్ కదా, అంటే ఇక్కడ కూడా బార్ ఉంది కాబట్టి 0, అంటే ఇక్కడ ఏది 4కు ఎదురుగానే 1 ఉంది కాబట్టి ఇది వచ్చేసి 4. నెక్స్ట్ అలానే ఇంకోటి చూసుకున్నాం చూడండి, ఇది వచ్చేసి ఏ బి బార్ సి డి కదా. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే బార్ లేదు కాబట్టి బార్ లేకోకుంటే 1, అదే బార్ ఉంటే 0, బార్ లేదు కాబట్టి 1, బార్ లేదు కాబట్టి 1. ఇప్పుడు ఇక్కడ 8421, అంటే 1కి ఎదురుగా 8 ఉంది, నెక్స్ట్ 1కి ఎదురుగా 2 ఉంది, 1కి ఎదురుగా 1 ఉంది, అంటే 8 + 2 ఎంత 10, 10 + 1 11, అంటే దీని నెంబర్ వచ్చేసి 11. అలా ఈ అన్ని నెంబర్లు ఫైండ్ అవుట్ చేసి నెక్స్ట్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో నెంబర్లు అనేది రాస్తాం. 1, 3, 4, 5, 6, 11 and 15 ఇలా రాసిన తర్వాత ఇలా రాస్తాం. ఇది వచ్చేసి సమ్లో రాసేస్తాం. సమ్లో రాసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఏ బార్ ఏ, ఇక్కడ వచ్చేసి I0, I1, I2 and so on I7 వరకు రాస్తాం. రాసిన తర్వాత చూడండి ఇక్కడ 0, 1, 2, 3, 4, 5 అని 15 వరకు రాసుకుంటాం. ఎందుకంటే ఇది 15 వరకు ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ 15 ఎన్ని బాక్స్ చేసుకోవాలంటే 2 పవర్ 4 కదా, 2 పవర్ 4 అయితే అప్పుడు ఎంత 16 బాక్సెస్ వేసుకోవాలి. 16 బాక్సెస్ వేసుకుంటే ఆ నెంబర్స్ అనేవి సరిపోతాయి. ఇప్పుడు ఇక్కడ 1 ఉంది కాబట్టి 1కి సర్కిల్, 3 ఉంది కాబట్టి సర్కిల్, 4 ఉంది కాబట్టి సర్కిల్, 5కి 6, 11కి 16కి అలా అన్ని దాంట్లో సర్కిల్ వేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే 2 దాంట్లో సర్కిల్స్ లేవు, 2 దాంట్లో సర్కిల్స్ లేకుంటే 0. నెక్స్ట్ 1 దానికి సర్కిల్ ఉంది, ఏ దానికి ఏ స్ట్రైట్గా ఏంది ఏ బార్ ఉంది. నెక్స్ట్ ఈ 2 దాంట్లో లేవు కాబట్టి 0, ఈ 2 దాంట్లోకి ఉన్నాయి కాబట్టి 1, 2 దాంట్లోకి సర్కిల్స్ ఉంటే 1, 2 దాంట్లో సర్కిల్స్ లేకుంటే 0. అలా ఇప్పుడు ఒకదానికే ఉంది, అంటే దేనికి స్ట్రైట్గా ఉంది ఏ బార్. నెక్స్ట్ ఇక్కడ కూడా ఒకదానికి అంటే ఏ బార్, నెక్స్ట్ ఇక్కడ కూడా ఒకదానికి ఏ బార్, ఇక్కడ కింద ఉంది, కింద ఓన్లీ ఉంది కాబట్టి ఇది ఏ. ఇలా దీన్ని బట్టి రాస్తాం. రాసిన తర్వాత దీనికి
లాజిక్ డయాగ్రామ్ చూసుకుంటే ఇప్పుడు 0 1 2 3 4 అని పెట్టాం. ఇది 8:1 మార్క్స్ కాబట్టి ఇది ఎఫ్, ఇది వచ్చేసి బీసీడీ అని రాసినాం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే జీరో దేనికి వచ్చింది, జీరో వచ్చేసి ఇక్కడ I0కి వచ్చింది, ఇక్కడ I2కి వచ్చింది. అదే ఇక్కడ రాసినాం. 0 వచ్చేసి I0కి, అదే ఇక్కడ వచ్చేసి 2 దగ్గర కూడా 0 వచ్చింది. ఇక్కడ ఏంది I2 అంటే 2 అనుకోండి, I2 అంటే ఇక్కడ 0 వచ్చింది. నెక్స్ట్ ఏం చూద్దాం, 1 ఎక్కడెక్కడ వచ్చిందో చూద్దాం. 1 ఎక్కడ వచ్చింది, I3కి 1 వచ్చింది. ఓన్లీ I3కి 1 వచ్చింది కాబట్టి I3కి 1 వచ్చింది. నెక్స్ట్ ఏ బార్, ఇప్పుడు ఏ బార్లు ఎక్కడ వచ్చింది, 1కి వచ్చింది, 4కి వచ్చింది, 5కి 6కి వచ్చింది. 1 4 5 6, 1కి వచ్చింది, 4కి వచ్చింది, 5కి వచ్చింది, 6 వచ్చింది. ఏది ఏ బార్ వచ్చింది. అందుకనే ఏకే నాట్ గేట్ అప్లై చేస్తే అది ఏ బార్. నెక్స్ట్ అలానే ఏ దానికి వచ్చింది, 7కి వచ్చింది కాబట్టి ఓన్లీ ఏకి ఇలా పెడతాం. దిస్ ఈజ్ ద లాజిక్ డయాగ్రామ్ ఫర్ 8:1 మార్క్స్. నెక్స్ట్ దీంతోనే బి క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ద డీమల్టీప్లెక్సర్ డిజైన్ అండ్ 1:8 డీమల్టీప్లెక్సర్ యూజింగ్ 1:4 డీమల్టీప్లెక్సర్. 1:4 డీమల్టీప్లెక్సర్ని యూజ్ చేసి 1:8 డీమల్టీప్లెక్సర్ అనేది డిజైన్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే డీమల్టీప్లెక్సర్ ఈజ్ ఎ డేటా డిస్ట్రిబ్యూటర్. మల్టీప్లెక్సర్ అంటే డేటా కలెక్టర్, అదే డీమల్టీప్లెక్సర్ అంటే డేటా డిస్ట్రిబ్యూటర్. ఒకరు కలెక్ట్ చేస్తే ఒకరు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. విచ్ టేక్స్ యాన్ సింగిల్ ఇన్పుట్ అండ్ గివ్స్ సెవరల్ అవుట్పుట్స్. ద మల్టీప్లెక్సర్ ఈజ్ 1 ఇన్పుట్ 2n అవుట్పుట్ లైన్స్ వేర్ n ఈజ్ ద సెలక్షన్ లైన్స్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇన్పుట్ లైన్స్ వచ్చేసి ఈ, అవుట్పుట్ లైన్స్ వచ్చేసి ఈ, ఇన్పుట్ లైన్స్ వచ్చేసి ఈ, సెలక్షన్స్ లైన్స్ వచ్చేసి ఈ. ఇది 1:2n డీమల్టీప్లెక్సర్. ఇప్పుడు వాడేమన్నాడు, 1:8 డీమల్టీప్లెక్సర్ అనేది 1:4 డీమల్టీప్లెక్సర్ యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే 1:4 డీమక్స్, 1:4 డీమక్స్. ఇన్పుట్స్ వచ్చేసి 4, Y0 Y2 Y3, ఎందుకంటే 4 ఉంది కాబట్టి అవుట్పుట్స్. ఇక్కడ కూడా 4 ఉంది కాబట్టి Y4 Y3 Y6. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే సెలక్షన్స్ లైన్స్ ఎన్ని, ఇక్కడ సేమ్ ఇక్కడ సేమ్, 2 కలిపేసినాం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇది డిఇన్, ఇది ఏ, ఇది ఏ బార్, ఇది ఎనేబుల్, ఇది బి, ఇది బీసీ. ఇలా జాయిన్ చేస్తే దీన్నే 1:8 మార్క్స్ సర్క్యూట్ యూజింగ్ 1:4 డీమల్టీప్లెక్సర్. దిస్ ఈజ్ అబౌట్ దిస్ క్వశ్చన్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్